Hello guys, welcome to my channel. Already thumbnail చూసినట్టున్నారు. విడుదల 2 పార్ట్ 2 సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మూవీ రియాక్షన్ రివ్యూ అనేది కాకుండా నేను కొంచెం డిఫరెంట్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఫస్ట్ డే చూసిన ఒక రియాక్షన్ని అప్లోడ్ చేసి పెడతాను అనమాట. సో ఈరోజు మనం విడుదల 2 మూవీ రియాక్షన్ గురించి ఒకసారి మనం చూద్దాం. మూవీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసి సినిమా యూనిట్ వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ఇంకా దీనిలో 2 పాయింట్స్ ఏంటంటే క్యాస్ట్ అనమాట, పాలిటిక్స్. మెయిన్ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ మూవీగా దీన్ని తెరకెక్కించారు. ఒక 2 పాయింట్స్ మెయిన్గా ఏంటంటే హీరో ఎవరైతే పార్థిబన్ అనే ఒక క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని చాలా 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 మోల్డ్ చేశారు అనమాట. ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఇతని గురించి చాలా వరకు ఏం చూపిరు, అతను బ్యాక్గ్రౌండ్ ఏంది, అతని బ్యాక్ స్టోరీ అనేది ఏం చూపిరు. దీనిలో అతని బ్యాక్ స్టోరీని చాలా చాలా బాగా నెరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూవీలో డైరెక్టర్ గురించి ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే వెట్రిమారన్ గారి మూవీస్ బేసిక్ గా స్టోరీ ఉండాలా, ఫైట్ ఉండాలా, లేదంటే సాంగ్ ఉండాలా, ఇవన్నీ అతనికి ఎమోషన్ మీదే మూవీ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి అతను చేసిన మూవీస్ అన్నిటిలో చూసుకున్నట్లయితే ఏదైతే క్యాస్ట్ బేస్డ్ కంటెంట్ ఉంటుందో, అదే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో, దానినే అతను ప్రతి మూవీలో దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. దీనిలో ఎంత కొత్తగా ఏం చెప్పుకోని అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూసుంటారో విడుదల పార్ట్ 1, ఖచ్చితంగా సెకండ్ పార్ట్ వాళ్ళకి నచ్చుతుంది. సెకండ్ పార్ట్ చూడాలనుకుంటే వెళ్ళి థియేటర్లో చూడండి. అలాగే మెయిన్గా మ్యూజిక్ అండి. మ్యూజిక్ మెయిన్గా చెప్పాలా, ఇళయరాజా గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా ఎలివేట్ అయింది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ చెప్పనవసరం లేదు. ఆయన యాక్టింగ్కి, అతను చేసే ఫైట్స్కి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా ప్లస్ అయింది. కొన్ని సీన్స్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువే ఉంది, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మన మంజు వారియర్ గారు. ఇవి మెయిన్ పాయింట్స్. నాకు తెలిసినంత వరకు అయితే మూవీ ఓకే అండి, పర్వాలేదు. అంటే ఈ జనరేషన్లో ఇంత లాగ్గా సినిమా ఎవరైతే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు చూసే ఇంట్రెస్ట్ ఉండదు. ఒక స్టోరీని అభిమానించేవాడు ఉండొచ్చు కానీ, లేకపోతే ఒక ఆర్ట్ని అభిమానించేవాడు కానీ, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి మంచి మార్క్సే ఇస్తారనమాట. సో ఇక్కడ దాకా చూసారు కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి అప్డేట్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయాలని ఆశిస్తూ మీ తరణి కుమార్ సైనింగ్ ఆఫ్.